రైట్. సో ప్రీవియస్ సెషన్ లో మనం రిడమ్షన్ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ స్టార్ట్ చేసాం. సో దానిలో ఫ్రెష్ ఇష్యూ మెథడ్స్ ఆఫ్ రిడమ్షన్ లో ఒక కాన్సెప్ట్ ఫ్రెష్ ఇష్యూ. ఫ్రెష్ ఇష్యూ అనే కాన్సెప్ట్ మీద మనం సమ్స్ ని సాల్వ్ చేస్తాం. మరి అమ్మ ఎన్ని సమ్స్ కంప్లీట్ అయ్యాయమ్మా? 4 illustrations complete అయ్యాయి సార్. రైట్. ఫిఫ్త్ వన్ కదమ్మా ఇప్పుడు? ఎస్ సార్. రైట్, స్టార్ట్ చేద్దామా. ఫిఫ్త్ వన్ చదువు కదమ్మా నువ్వే. ఎస్ సార్. Fifth one, illustration number 5. X Limited gives you the following information as on 31st March 2013. So దానిలో particulars లో షేర్ హోల్డర్స్ ఫండ్, షేర్ క్యాపిటల్, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్, ట్రేడ్ పేయబుల్స్, కరెంట్ లయబిలిటీ, అసెట్స్ లో ప్రాపర్టీ, ప్లాంట్, నాన్ కరెంట్ ఇన్వెస్ట్మెంట్, కరెంట్ అసెట్స్. The share capital of the company consists of 50 each equity shares of 2,25,000 rupees and 100 each preference shares of 65,000 issued on 1/4/2001. సో 2001 లో 2011 లో ఏప్రిల్ 1st న ఇష్యూ చేశారు. నా ఈక్విటీ షేర్ ఫేస్ వాల్యూ 50, ప్రిఫరెన్స్ షేర్ ఫేస్ వాల్యూ 100. ఎస్ సార్. ఈక్విటీ షేర్స్ 2,25,000 అమౌంట్ ఇష్యూ చేశారంట. ఎస్ సార్. 225 ప్లస్ ఇదేమో 65, టోటల్ ఎంత 290. ఎస్ సార్. వాడు ఇచ్చినటువంటి బ్యాలెన్స్ షీట్ టాలీ అయింది కదా. ఎస్ సార్. నెక్స్ట్, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ కన్సిస్ట్ ఆఫ్ ఓన్లీ P&L. సో పైన ఇచ్చిన రిజర్వ్స్ అంటే 48,000 కూడా ఓన్లీ P&L అకౌంట్, వేరే అకౌంట్స్ ఏమీ లేవు. ఎస్ సార్. In order to facilitate the redemption of preference shares at a premium of 10%. So first of all, preference share capital balance sheet ఎంత ఉందన్న? 65,000 సార్. కానీ దీనికి సంబంధించిన పేమెంట్ మనం ఎంత చేయాలి అంటే కనుక 65,000 ప్లస్ 10% ప్రీమియం, దట్ మీన్స్ 6,500 యాడ్ చేయి. ఎస్ సార్. 71,500 సార్. ఇంత క్యాష్ ఉండాలన్న నా దగ్గర. ఎస్ సార్. నువ్వు ఫస్ట్ చెక్ చేయాలి క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెంట్స్ లో క్యాష్ ఎంత ఉంది? 31,000 ఉంది సార్. అంటే క్యాష్ కూడా సరిపోవట్లే. ఫస్ట్ అబ్జర్వేషన్ అర్థమైందా? ఎస్ సార్. ఫస్ట్ చెక్ చేయాలని క్యాష్ సరిపోవట్లే అంటే నా దగ్గర సర్ప్లస్ ఫండ్స్, పోనీ P&L అకౌంట్ లో ఫండ్స్ ఉన్నాయా? ఎస్ సార్. ఎంత ఉన్నాయి P&L అకౌంట్ లో? 48,000 ఉంది సార్. అంటే సిఆర్ఆర్ కూడా నేను 71,500 లో 65,000 ఫేస్ వాల్యూ కాబట్టి 65,000 క్రియేట్ చేయడానికి కావాల్సినటువంటి రిజర్వ్స్ ఏమైనా ఉన్నాయా కనీసం? లేవు సార్. మళ్ళీ 10% ఏదైతే ప్రీమియం ఉందో దాన్ని కూడా రైట్ ఆఫ్ ఎక్కడి నుంచి చేయాలి? P&L నుంచి చేయాలి. ఎస్ సార్. సో రిజర్వ్స్ అంటే మొత్తానికి 71,500 అమౌంట్ రిజర్వ్స్ లో ఉండాలి. ఎస్ సార్. లేదు, పేమెంట్ చేయడానికి 71,500 క్యాష్ కావాలి, అది లేదు. ఎస్ సార్. ఓకేనా? మరి అలాంటప్పుడు కంపెనీ దగ్గర ఆల్టర్నేటివ్ ఏంటన్నా? సిఆర్ఆర్ క్రియేషన్ అవ్వకపోతే మనం వెళ్ళే ఆప్షన్ ఏంటి? ఫ్రెష్ ఇష్యూ ఎస్ సార్. ఆర్ కాంబినేషన్, కొంత సిఆర్ఆర్ కొంత ఫ్రెష్ ఇష్యూ కన్నా. ఎస్ సార్. చూద్దాం నాన్న క్వశ్చన్ లో ఏం చెప్తున్నాడు. కంపెనీ డిసైడ్ టు సెల్ ది ఇన్వెస్ట్మెంట్స్ ఫర్ 15,000. సో బుక్స్ లో ఇన్వెస్ట్మెంట్స్ ఎంత ఉన్నాయి? 18,500 ఉంది కదా. ఎస్ సార్. దీన్ని అమ్మేస్తే ఎంత వస్తుంది? 15,000. 15,000 సార్. ఎగ్జిస్టింగ్ క్యాష్ ఎంత ఉంది? 31,000. సో ప్లస్ 15 యాడ్ అవుతుంది. ఓకేనా? ఎస్ సార్. చూద్దాం. టు ఫినాన్స్ ది పార్ట్ ఆఫ్ ది రిడమ్షన్ ఫ్రమ్ కంపెనీ ఫండ్స్ సబ్జెక్ట్ టు లీవింగ్ ఎ బ్యాంక్ బ్యాలెన్స్ ఆఫ్ 12,000. సో 12,000 బ్యాంక్ బ్యాలెన్స్ యూటిలైజ్ చేయకూడదంట. అంటే దీనిలో 12,000 మనం యూజ్ చేయకూడదు, అంటే మైనస్ చేసే. ఎంత యూజ్ చేసుకోవచ్చు? ఇంకా 34,000 సార్. 34,000 ఇది యూజ్ చేసుకోవచ్చు అని అర్థమవుతుందా? ఎస్ సార్. కానీ రీపేమెంట్ కి నాకు యాక్చువల్గా ఎంత కావాలి? 71,500 సార్. టు ఇష్యూ మినిమం ఈక్విటీ షేర్స్ ఆఫ్ 50 ఈచ్. ఒక్కొక్క షేర్ వాల్యూ ఎంత అంట? 50 రూపీస్ అంట. సార్. టు రైజ్ ద బ్యాలెన్స్ ఫండ్స్ రిక్వైర్డ్. బ్యాలెన్స్ నా క్యాష్ ఎంత కావాలి? ఇంకా 71,500 మైనస్ 34,000. 37,500 సార్. 37,500 క్యాష్ లేకపోతే నేను రిడీమ్ చేయగలనా? చేయలేం సార్. అంటే ఈ 37,500 క్యాష్ రావాలంటే ఉన్న ఒకే ఒక ఆప్షన్ ఏంటి? ఫ్రెష్ ఇష్యూ సార్. ఫ్రెష్ ఇష్యూ. 37,500 డివిజన్ ఒక షేర్ ఎంతనా? 750 షేర్స్ సార్. 50 రూపీస్ అంటే ఎంత? 750 షేర్స్. ఎస్ సార్. 750 షేర్లు మినిమం ఇష్యూ చేస్తే ముందు డబ్బులు అరేంజ్ అవుతాయి. ఎస్ సార్. కానీ ఇక్కడ క్వశ్చన్ లో ఒక ప్రాబ్లం ఉందా? మన క్యాపిటల్ ఎంత రిడీమ్ అవుతుంది?
65,000, sir. కానీ కొత్త క్యాపిటల్ ఎంత ఇష్యూ అవుతుందన్న 37,500, sir. అంటే మరి మన క్యాపిటల్ రిడీమ్ అవుతున్నంత రీప్లేస్ అవుతుందా? అవ్వట్లేదు, sir. ఎంత డిఫరెన్స్ వస్తుంది? 27,500, sir. అంటే ఈ సమ్ సాల్వ్ చేయాలంటే ఖచ్చితంగా మనకి ఏముండాలన్నా కాంబినేషన్ అయితేనే సాధ్యం. Yes, sir. You are required to pass the necessary journal entries to record the above transactions and prepare the balance sheet after completion of the transaction. Yes, మాట sir. అర్థమైందా? అర్థమైంది, sir. ఇప్పుడు నేను చెప్పిన ఈ ప్రతి పాయింట్ ఒక వర్కింగ్ నోట్. అమౌంట్ టు బి నా ఫస్ట్ వర్కింగ్ నోట్, అమౌంట్ టు బి పేయబుల్ టు ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ 71,500. Yes, sir. అమౌంట్ అవైలబుల్ ఫర్ రిడమ్షన్ 34,000. ఎలా Yes, వచ్చింది sir. 34,000? ఎగ్జిస్టింగ్ బ్యాలెన్స్ ప్లస్ సేల్ ఆఫ్ Existing ఇన్వెస్ట్మెంట్ మైనస్ kept for Balance. other activities. Yes, sir. So అప్పుడు available for redemption is 34,000. 34,000. So balance to be issued in the form of fresh issue is 37,500. ఎలా వచ్చింది అది? 71,500 minus 34,000. 71,500 minus 34,000. So the number of shares to be issued is 750. 750. Capital reserve. Capital redemption reserve ఎంత అంటే 65,000 minus 37,000. 27,500. 27,500. Right, ఇప్పుడు దానికి ఎంట్రీస్ చూద్దాం నాన్న. Yes, sir. ఫస్ట్ 37,500 మనం వర్కింగ్ నోట్ చేసాం కదా, దాని ప్రకారం ఎంట్రీ షేర్ ఇష్యూ చేస్తే Yes, sir. షేర్ క్యాపిటల్ ఇష్యూ ఎంట్రీ Bank account debit to share capital account. రైట్. బ్యాంక్ అకౌంట్ టు షేర్ క్యాపిటల్ డైరెక్ట్ గా రెండు ఎంట్రీస్, బ్యాంక్ టు అప్లికేషన్, అప్లికేషన్ టు షేర్ క్యాపిటల్ రెండు రాశాడు, పర్వాలేదు డైరెక్ట్ గా ఒకటి రాసేయచ్చు. Yes, sir. రెండు ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ కి పే చేయాల్సిన అమౌంట్ ఎంత? 71,500. sir. ఎంట్రీ Preference share capital account debit, premium on redemption of preference share capital account debit to Preference preference shareholders. shareholders account. రైట్. 71,500 డ్యూ రాసాం, డ్యూ ఎంట్రీ రాస్తాం. పేమెంట్ sir. చేయాలంటే కండిషన్ సాటిస్ఫై అవ్వాలి. Yes, sir. ఏంటి కండిషన్? సెక్షన్ 55 కండిషన్ ఏంటి? క్యాపిటల్ ఎంతైతే రిడీమ్ అవుతుందో అంత క్యాపిటల్ ఏం చేయాలి? రీప్లేస్ చేయాలి. Yes, sir. సో రీప్లేస్ చేయాలంటే మనకి ఒకటి 75,500 క్యాష్ కావాలి, అలాగే రిడీమ్ చేయాలంటే క్యాష్ కావాలి కదా అన్న. ఇంకోటి రీప్లేస్ చేయాలంటే ఫ్రెష్ ఇష్యూ సరిపోలేదు కాబట్టి సిఆర్ఆర్ క్రియేట్ చేయాలి. Yes, sir. రెండు ప్రాబ్లమ్స్ అన్న. ఒకటి క్యాష్ సరిపోలేదు కాబట్టి క్యాష్ తీసుకురావాలి, Yes, sir. రెండోది CRR create చేయాలి. సిఆర్ఆర్ క్రియేట్ చేయాలి. చూద్దాం నాన్న. ఫస్ట్ క్యాష్ కోసం వాడు ఏం చేస్తానన్న, ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ సేల్ చేస్తున్నారు, సార్. సేల్ చేశారన్న. బ్యాంక్ అకౌంట్ డెబిట్, ఇన్వెస్ట్మెంట్ బుక్స్ లో 18,500 ఉంది, మిగిలినంత ఏంటన్న లాస్. లాస్ విల్ బి ట్రాన్స్ఫర్ టు P&L. P&L account. రైట్. ఇప్పుడు నువ్వు అబ్జర్వ్ చేయనన్నా, P&L అకౌంట్ నుంచి సిఆర్ఆర్ ఎంత క్రియేట్ చేశారు చూడు. 33,750 క్రియేట్ చేశారు, సార్. అదేంటి 33,750 ఎందుకు క్రియేట్ చేశాడు? నామినల్ వాల్యూ 65 కదా, Yes, sir. అవునా కదా? Yes, sir. ఫ్రెష్ ఇష్యూ ఎంత చేస్తాం నాన్న? 37,500, sir. సో షేర్ క్యాపిటల్ 37,500 కదా. Yes, sir. మరి వీడేంటి 31,250 అన్నాడు. సో రాంగ్ క్యాలిక్యులేషన్ అన్న ఇక్కడ, అంతే కదా? క్యాపిటల్ Yes, రూపంలో sir. ఎంత క్రియేట్ అయింది? 37,500 కదా. 37,500. Yes, sir. ఎంత అవుతుందని 65 minus 37,500 that equals to 27,500, sir. 27,500 నాన్న. Yes, sir. సో పేమెంట్ చేసినట్టు ఎంట్రీ నాన్న. Yes, sir. సో మరి లాస్ కూడా ప్రీమియం కూడా ఎక్కడ క్లోజ్ చేయాలి? P&L. దానికి P&L. ఎంట్రీ. Yes, sir. సో ఇది రాంగ్ చేశాను నాన్న. P&L టు సిఆర్ఆర్ is 27,500. క్వశ్చన్ లో ఎక్కడ ఏం డేటా లేదు కదా నాన్న. క్వశ్చన్ లో ఇంకెక్కడ ఏం డేటా లేదు కదా, మనం కరెక్ట్ గానే లేదు, sir. చూస్తాం. Yes, sir. అంతా కరెక్ట్ గానే చూస్తున్నాం. దీనిలో మరి మిస్టేక్ చేయడానికి ఛాన్స్ అయితే లేదు. సో ఇన్స్టిట్యూట్ వాడు మిస్టేక్ ఇచ్చాడు. ఆ అమౌంట్ ఎంతది? 27,500. 500. Yes, sir. ఎందుకంటే చూడండి, క్యాపిటల్ ఇక్కడ చూడు 225 ఎగ్జిస్టింగ్ క్యాపిటల్ ప్లస్ ఎంత యాడ్ అయింది చూడు. 37,500, sir. మరి 37,500 యాడ్ అయింది, 65,000 రిడీమ్ అవుతున్నప్పుడు డిఫరెన్స్ ఎంత? 27,500 కదా.
ఎస్ సార్. సో ఖచ్చితంగా ఇది రాంగ్ చేశాను నాన్న. 33,750 రాసాడు, రాంగ్ అది. ఓకేనా? ఎస్ సార్. సిఆర్ఆర్ క్రియేషన్ ఇస్ 27,500. ఇదంతా ఆల్రెడీ ఇందాక మనం వర్కింగ్ నోట్ చెప్తున్నాం కదా. Yes, sir. 71,500 amount to be received, required for redemption. ఎస్ సార్. వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ నుంచి 15,000 క్యాష్ ఉపయోగించుకుంటాం. బ్యాంక్ sir. బ్యాలెన్స్ లో 31,000 12,000 వాడకూడదు కాబట్టి మిగిలిన 19,000 వాడుకుంటున్నాం. ఎస్ సార్. ఆ రిమైనింగ్ అమౌంట్ బట్టే కదా మనం ఫ్రెష్ ఇష్యూ డిసైడ్ చేసాం. ఎస్ సార్. రైట్ అన్న? ఎస్ సార్. ఓవర్. ఏమైనా డౌట్ ఉందో దీనిలో చెక్ చేసుకోండి. సొంతంగా సాల్వ్ చేయాలి మళ్ళీ తర్వాత నోట్స్ లో. ఎవరికైనా దీనిలో ఏదైనా డౌట్, క్యాలిక్యులేషన్ డౌట్ ఉంటే అడగచ్చు. రైట్. సో దీంతో మనకి మెథడ్ నెంబర్ 1 ఫ్రెష్ ఇష్యూ అనే కాన్సెప్ట్ మీద ఉన్న అన్ని యాంగిల్స్ డిస్కస్ చేసాం. ఎవరికైనా ఏమైనా దీనిలో డౌట్ ఉంటే ఏమో వెంకటలక్ష్మి అర్థమైందా నాన్న? ఎస్ సార్, అర్థమైంది. ఒకసారి నాకు చెప్పు, ఫ్రెష్ ఇష్యూలో ఎన్ని రకాల కేసెస్ మనం చూసాం నాన్న? అబ్జర్వేషన్ చూడు, గుర్తొచ్చుకో. ఫస్ట్ థింగ్, నా దగ్గర సర్ప్లస్ రిజర్వ్స్ ఉన్నాయి, సర్ప్లస్ క్యాష్ ఉంది. ఎస్ సార్. అలాంటప్పుడు రిడమ్షన్ మొత్తం ఎక్కడి నుంచి చేస్తాను? క్యాష్ నుంచి క్యాష్ నుంచి రిడీమ్ చేస్తాను. ఎస్ సార్. కానీ అలాంటప్పుడు సెక్షన్ 55 కండిషన్ సాటిస్ఫై అవ్వదు. ఎస్ సార్. అందుకని జనరల్ గా మొత్తం ఎంతైతే క్యాపిటల్ రిడీమ్ అవుతుందో అంతా ఫ్రెష్ ఇష్యూ చేయడం ఒక కేసు. ఎస్ సార్. రెండో కేసు ఏంటి? ఒకవేళ నా క్యాష్ సరిపోకపోతే ఎంతైతే క్యాష్ రిక్వైర్మెంట్ ఉందో దాన్ని బట్టి ఫ్రెష్ ఇష్యూ చేయడం అవుతుంది. ఎస్ సార్. ఓకేనా? ఎస్ సార్. రెండు కేసెస్ చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఫస్ట్ కేసు ఏంటి? మొత్తం ఫ్రెష్ ఇష్యూ చేయడం. టోటల్ ఫ్రెష్ ఇష్యూ చేయండి. ఎంత క్యాపిటల్ రిడీమ్ అయితే అంత క్యాపిటల్ రీప్లేస్ అయ్యేలాగా ఫ్రెష్ ఇష్యూ చేయడం. క్యాపిటల్ రీప్లేస్ అయ్యేలాగా. ఓకేనా? ఎస్ సార్. రైట్. రెండో కేసు, మన దగ్గర క్యాష్ సరిపోకపోతే రిమైనింగ్ ఎంత క్యాష్ కావాలో చూసి దాని ప్రకారం ఫ్రెష్ ఇష్యూ చేయడం. ఎస్ సార్. మూడోది నాన్న అబ్జర్వ్ చేయ, మూడో కేసు కూడా ఉంది దీనిలో. ఏంటంటే నా దగ్గర రిజర్వ్స్ లేకపోతే, నా దగ్గర ఇప్పుడు ఇక్కడ ఈ క్వశ్చన్ చూడు, క్యాష్ 37,500 తక్కువైంది, అవునా కదా? ఎస్ సార్. రిజర్వ్స్ ఎంత ఉన్నాయి? 48,000. 48 ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు చూడు, క్యాపిటల్ ఎంత రిడీమ్ అవుతుంది? 65,000. ఎస్ సార్. ఎంత క్యాపిటల్ రీప్లేస్ అవుతుంది? 37,500. 37,000. అంటే నా దగ్గర ఇంకా అవైలబుల్ సర్ప్లస్ రిజర్వ్స్ ఎన్ని ఉన్నాయి? అంటే ఇంకా ఎంత కావాలి సిఆర్ఆర్ క్రియేషన్ కి? 27,500. ఎస్ సార్. ఈ క్వశ్చన్ లో నువ్వు అబ్జర్వ్ చేస్తే P&L అకౌంట్ లో 48,000 ఉన్నాయి కాబట్టి నీకు ప్రాబ్లం రాలేదు. ఎస్ సార్. P&L అకౌంట్ లో డబ్బులు లేవు నాన్న, అసలు రిజర్వ్ జీరో నాన్న. ఎస్ సార్. రిజర్వ్ జీరో అయితే ఈ సమ్ కాన్ఫిడెంట్ చెప్పు. లేదా రిజర్వ్స్ 10,000 ఎంత ఉన్నాయి, ఇప్పుడు ఆన్సర్ మారిపోద్దా లేదా? చేంజ్ అవుతుంది సార్. ఎందుకు చేంజ్ అవుతుందన్నా? నేను సిఆర్ఆర్ 27,500 క్రియేట్ చేయలేను కాబట్టి ఎంత P&L నుంచి వాడగలనో చూసి రిమైనింగ్ మళ్ళీ ఫ్రెష్ ఇష్యూకి వెళ్ళాలి. ఎస్ సార్. అర్థమవుతుందా? ఎందుకంటే సెక్షన్ 55 కండిషన్ అస్సలు మనం మిస్ చేయకూడదు. ఎస్ సార్. ఈ క్వశ్చన్ లో ఎందుకు సాటిస్ఫై అయిపోయిందన్నా? P&L లో రిజర్వ్స్ ఉన్నాయి సరిపోయి. కాబట్టి, సిఆర్ఆర్ క్రియేట్ చేయగలిగే కెపాసిటీ ఉంది కాబట్టి. ఎస్ సార్. 3 కేసెస్ అర్థమైనయా? అర్థమైంది సార్. ఫస్ట్ కేసు పూర్తిగా ఫ్రెష్ ఇష్యూ, సెకండ్ కేసు మనీ బేస్ చేసుకుని ఫ్రెష్ ఇష్యూ, మూడో కేసు రిజర్వ్స్ ని బేస్ చేసుకుని ఫ్రెష్ ఇష్యూ. ఎస్ సార్. రైట్. మూడిట్లో ఏ కండిషన్ లేకపోయినా మనకు ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతాయి. 3 చెక్ చేసుకోవాలి. సో మన ఫ్రెష్ ఇష్యూ చేయడానికి అవకాశం ఉందా లేదా, నా దగ్గర అవైలబుల్ రిజర్వ్స్ ఉన్నాయా లేవా, నా దగ్గర అవైలబుల్ క్యాష్ ఉందా లేదా. క్యాష్ అవైలబిలిటీ ఉంటే రిజర్వ్స్ లేవనుకున్నా నేను ఏం చేయాలి? ఫ్రెష్ ఇష్యూ చేయాల్సిందే. ఫ్రెష్ ఇష్యూ చేయాలి. ఎస్ సార్. ఆప్షన్ ఏమైనా ఉందా నాకు? లేదు. మరి ఎందుకంటే సిఆర్ఆర్ క్రియేట్ చేయడానికి రిజర్వ్స్ ఉన్నాయా? లేవు. నో సార్. రిజర్వ్స్ బాగా ఎక్కువ ఉన్నాయి నాన్న, క్యాష్ కూడా బాగా ఎక్కువ ఉంది నాన్న, అప్పుడు ఏం చేస్తాను? అప్పుడు ఫ్రెష్ ఇష్యూకి వెళ్ళను నేను. ఎస్ సార్.
ఎందుకు ఉన్న క్యాష్ రిడీమ్ చేసేయగలను, ఉన్న రిజర్వ్స్ నుంచి సిఆర్ఆర్ క్రియేట్ చేయగలను. Yes, sir. ఫ్రెష్ ఇష్యూ అవసరమైతే చేస్తాను, లేకపోతే లేదు. Yes, sir. అయితే 3 రిజర్వ్స్ బాగా ఎక్కువ ఉన్నాయన్న, కానీ డబ్బులు లేవు. అప్పుడు ఫ్రెష్ ఇష్యూ చేయాలి. ఫ్రెష్ ఇష్యూ చేయాల్సిందే, అప్పుడే డబ్బులు వస్తాయి మరి. ఎస్ సార్. అక్కడ నువ్వు ఇక్కడ ఇంకో లాజిక్ ఉందని, నేను అన్ని కేసెస్ చెప్తున్నాను కదా, అర్థమవుతున్నాయని? అర్థమవుతున్నాయి సార్. ఒకసారి నేను చిన్న డయాగ్రామ్ లా తయారు చేద్దామా, డిఫరెంట్ కేసెస్. ఎస్ సార్. ఫస్ట్ కేసు ఫుల్ టోటల్ ఫ్రెష్ ఇష్యూ. ఫుల్ టోటల్ ఫ్రెష్ ఇష్యూ, ఓకేనా? ఎస్ సార్. సెకండ్ కేసు బేస్డ్ ఆన్ క్యాష్ రిజర్వ్స్. మూడో కేసు బేస్డ్ ఆన్ క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్. రైట్ నా? ఎస్ సార్. సో బేస్డ్ ఆన్ రిజర్వ్స్, బేస్డ్ ఆన్ క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్ మనం చూడాలండి. ఫస్ట్ ఎప్పుడు కూడా ఈ 2 కేసులు మెయిన్. ఎస్ సార్. నా దగ్గర బాగా డబ్బులు ఉన్నాయి, మళ్ళీ అడుగుతున్నాను, ఓకేనా? నా దగ్గర బాగా డబ్బులు ఉన్నాయి, రిజర్వ్స్ కూడా బాగా ఉన్నాయి, 2 బాగా ఉన్నాయి నా. ఎస్ సార్. బోత్ ఆర్ అవైలబుల్ అబండెంట్లీ. చాలా ఎక్కువ ఉన్నాయి, బోత్ ఆర్ అవైలబుల్. ఎస్ సార్. అప్పుడు నా ఆప్షన్ ఏంటన్నా? రిజర్వ్స్ నుంచి వీటి నుంచి పే చేసి వచ్చు సార్. అమౌంట్ నుంచి పే చేయొచ్చు కాబట్టి క్రియేషన్ ఆఫ్ సిఆర్ఆర్ ఇస్ అన్ ఆప్షన్. ఎస్ సార్. నో నీడ్ ఆఫ్ ఫ్రెష్ ఇష్యూ. ఎస్ సార్. రైట్ అండ్ రెండో కేసు చూడు, సర్ప్లస్ రిజర్వ్స్ ఉన్నాయి బట్ లెస్ క్యాష్ రిజర్వ్స్ ఉన్నాయి. ఎస్ సార్. సర్ప్లస్ రిజర్వ్స్ ఉన్నాయి, క్యాష్ తక్కువ ఉందని, అప్పుడు ఆప్షన్ ఏంటి? ఫ్రెష్ ఇష్యూ చేస్తాం సార్. గో ఫర్ ఫ్రెష్ ఇష్యూ బేస్డ్ ఆన్ మనీ, క్యాష్. ఎస్ సార్. మనీని బేస్ చేసుకుని ఫ్రెష్ ఇష్యూకి వెళ్తాను, రిజర్వ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి కదా. ఎస్ సార్. మూడో కేసు సర్ప్లస్ క్యాష్ ఉంది, లెస్ రిజర్వ్స్ ఉన్నాయి. మళ్ళీ సర్ప్లస్ క్యాష్ ఉంది, లెస్ రిజర్వ్స్ ఉన్నాయి, అప్పుడు ఆప్షన్. ఇప్పుడు కూడా ఫ్రెష్ ఇష్యూ. ఎస్ డెఫినెట్ గా ఇప్పుడు కూడా ఆప్షన్ ఏంటన్నా? ఫ్రెష్ ఇష్యూ. ఎందుకంటే రిజర్వ్స్ లేనప్పుడు నేను క్యాపిటల్ రీప్లేస్మెంట్ చేయలేను. ఎస్ సార్. మా కేసెస్ అన్నీ అర్థమవుతున్నాయి కదా అన్న? అర్థమవుతున్నాయి సార్. ఇంకొకటి నాన్న, బోత్ ఆర్ లెస్, 2 తక్కువే ఉన్నాయి నాన్న. అప్పుడు ఫ్రెష్ ఇష్యూ చేస్తాం సార్. దెన్ సచ్ కేస్ ఆల్సో ఫ్రెష్ ఇష్యూ. మెజారిటీ కేసెస్ ఎప్పుడు కూడా కంపెనీ ఫ్రెష్ ఇష్యూకి వెళ్ళిపోతున్నా. అంటే క్యాష్ తక్కువ ఉన్నా, క్యాష్ ఎక్కువ ఉండి రిజర్వ్స్ లేకపోయినా, 2 తక్కువ ఉన్నా, అప్పుడు కంపెనీకి ఉన్న ఆప్షన్ ఏంటన్నా? ఫ్రెష్ ఇష్యూ. ఫ్రెష్. జనరల్ గా ఎప్పుడు సిఆర్ఆర్కి వెళ్తుంది నాన్న? అంటే క్యాష్ రిజర్వ్స్ అవైలబుల్ గా ఎక్కువ ఉన్నాయి అనుకో, అప్పుడు మాత్రమే కంపెనీ ఏ ఆప్షన్ కి వెళ్తుంది? సిఆర్ఆర్ క్రియేషన్. సిఆర్ఆర్ ఆప్షన్ కి వెళ్తే ఫ్రెష్ ఇష్యూకి వెళ్ళాల్సిన అవసరం లేదు. అర్థమవుతుందా? ఎస్ సార్. ఇవి జనరల్ గా ఉండేటువంటి కేసెస్, దీంతో రిక్వైర్మెంట్ లేదు. సో జనరల్ గా బేస్డ్ ఆన్ రిజర్వ్స్ ఒకటి, బేస్డ్ ఆన్ క్యాష్ ఒకటి. సో రెండింటి మీద మనం ఆధారపడే డెసిషన్ అనేది తీసుకుంటాం, రిడమ్షన్ డెసిషన్. ఎస్ సార్. రైట్. ఇప్పుడు కేసు అనేది దీంతో మనకి మాక్సిమం ఇప్పుడు దాకా చేసిన సంస్థని కూడా నువ్వు అబ్జర్వ్ చేయి. 1, 2 బాగా ఎక్కువ ఉన్నాయి అనే కేసు మనకి ఇవ్వాల, ఎందుకంటే అక్కడ సిఆర్ఆర్ ఆప్షన్ ఉంటుంది కదా, ఆ కేసు ఇవ్వాల. ఎస్ సార్. 2 తక్కువ ఉన్నాయి, ఫ్రెష్ ఇష్యూకి వెళ్ళిపోయాడు, ఫ్రెష్ ఇష్యూ చేశానని క్వశ్చన్ ఇచ్చాడు. రైట్ అన్న? ఒక కేసులో రిజర్వ్ సర్ప్లస్ గా ఉన్నాయి, ఇందాక చేసిన సమ్ము, క్యాష్ ఎలా ఉంది? తక్కువ ఉంది, తక్కువ ఉంది. ఎస్ అక్కడ కూడా సార్. ఫ్రెష్ ఇష్యూకి వెళ్ళాడా లేదా? ఎస్ సార్ వెళ్ళచ్చు. అక్కడ ఫ్రెష్ ఇష్యూకి వెళ్ళాడు. నెక్స్ట్ మూడో కేసు సర్ప్లస్ క్యాష్, క్యాష్ ఎక్కువ ఉంది, రిజర్వ్స్ లేవు నాన్న, అప్పుడు కూడా ఏం చేస్తాం? ఫ్రెష్ ఇష్యూ. అలాంటి క్వశ్చన్స్ కూడా మనం చేసాం, బట్ క్వశ్చన్ లో చెప్పలేదు ఎక్కడ కూడా ఏమని, రిజర్వ్స్ లేవని కానీ తక్కువ ఉన్నాయని కానీ చెప్పలేదు నన్ను. ఎస్ సార్. ఫ్రెష్ ఇష్యూకి వెళ్ళిపోయినా డైరెక్ట్ గా చెప్పేసారు క్వశ్చన్. ఎస్ సార్. రైట్ దెన్ ఇదన్నమాట పాయింట్. రైట్. ఇప్పుడు నెక్స్ట్ మెథడ్ నెంబర్ 2 నాన్న. వాట్ ఇస్ ద మెథడ్ నెంబర్ 2?
మెథడ్స్ ఆఫ్ రిడమ్షన్ లో ఫస్ట్ మెథడ్ ఫ్రెష్ ఇష్యూ, సెకండ్ మెథడ్ ఏంటి? క్యాపిటలైజేషన్ ఆఫ్ ప్రాఫిట్స్. Yes, sir. That is called creation of CRR. Yes, sir. Redemption of preference shares by capitalization of profits, undistributed divisible profits. Right now. So దీనికి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఒక ఎంట్రీ రాశాడు, అబ్జర్వ్ చేస్తే. సో ప్రాఫిట్స్ నుంచి నేను రీపేమెంట్ చేయడం అంటే ఉన్న క్యాష్ తో రీపేమెంట్, క్యాష్ సర్ప్లస్ ఉంటేనే ఇది సాధ్యం. Yes, sir. మరి ఈ కేసు ఎప్పుడు సాధ్యం చెప్పి ఆలోచించు. క్యాష్ బాగా సర్ప్లస్ ఉండాలి, అలాగే రెండోది Reserves కూడా ఉన్నాయి. రిజర్వ్స్ కూడా బాగా ఎక్కువ ఉండాలి. రెండిట్లో ఏది తక్కువ ఉన్నా నీకు ఈ ఆప్షన్ వెళ్ళడం కుదరదు. Yes, sir. ఇందాక అనాలిసిస్ చూసాం కదా నాన్న. Yes, sir. సో రెండు ఎక్కువ ఉన్నప్పుడు నేను సిఆర్ఆర్ క్రియేట్ చేయగలను, రీపేమెంట్ చేయగలను. రైట్ నాన్న? Yes, sir. సిఆర్ఆర్ క్రియేట్ చేశాను, క్రెడిట్ చేశాను. కానీ డెబిట్ ఏం యూజ్ చేసుకోవాలి అంటే వాడు ఆప్షన్ ఇచ్చారు చూడు, జనరల్ రిజర్వ్, P&L. P&L. Yes, sir. రైట్? సో జనరల్ రిజర్వ్ అండ్ P&L. P&L. అంటే సిఆర్ఆర్ క్రియేషన్ కి మనం ఏ ఉపయోగించుకోవచ్చు అంటే ఏం వాడుకోవచ్చు? Free reserves. ఫ్రీ రిజర్వ్స్ మాత్రం వాడుకోవచ్చు. Yes, sir. సెక్యూరిటీస్ మేము వాడాడనా? No, sir. సెక్యూరిటీస్ మేము రిడమ్షన్ కోసం వాడలేదన్నా, ప్రీమియం రీపేమెంట్ చేయడానికి వాడుకోవచ్చు. Yes, sir. రైట్? నాకు అర్థమవుతుందా? సో ప్రిఫరెన్స్ Yes, షేర్స్ ని రిడీమ్ చేస్తున్నప్పుడు సిఆర్ఆర్ క్రియేషన్ కి మనం వాడుకోగలిగే రిజర్వ్స్ ఏంటి? ఫ్రీ రిజర్వ్. Reserves. పాయింట్ గుర్తు అర్థమవుతుందా? Yes, sir. when shares are redeemed at par, entry వస్తుందన్నా ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ టు Preference shareholders account. హోల్డర్స్. తర్వాత నువ్వు అబ్జర్వ్ చేయ కేసు when shares are redeemed at premium, ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ అకౌంట్ డెబిట్, ప్రీమియం అకౌంట్ డెబిట్, Premium ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్. ఆల్రెడీ ఏంటి కూడా మనం చూసాం. Yes, sir. పేమెంట్ చేసినప్పుడు ఎంట్రీ ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ టు బ్యాంక్, To bank account. ఇది కూడా మనం చూసాం. Yes, sir. ఇక్కడ ఈ ప్రీమియం ని రైట్ ఆఫ్ చేయడానికి ఏ అకౌంట్ వాడుకోవచ్చు? P&L. ప్రాఫిట్స్ డివిజన్ Security రిజర్వ్స్ premium. వాడుకోవచ్చు, సెక్యూరిటీస్ ప్రీమియం కూడా వాడుకోవచ్చు. Yes, sir. And securities premium, one of the purpose is Premium repayment on. of the premium on redemption. Yes, sir. Right now? మరి Yes, నేను sir. మాట్లాడుతుంది ప్రిఫరెన్స్ షేర్స్ గురించే. ఇదే కేసు ఈక్విటీ షేర్స్ అయితే మొత్తం మారిపోతున్నాను. మళ్ళీ ఈక్విటీ షేర్స్ బైబ్యాక్ అనుకో, అక్కడ సెక్యూరిటీస్ ప్రీమియం ని కూడా సిఆర్ఆర్ క్రియేషన్ కి వాడుకోవచ్చు. Yes, sir. ఎందుకంటే సెక్యూరిటీస్ ప్రీమియం కెన్ బి యూజ్డ్ ఈవెన్ ఫర్ బైబ్యాక్ ఆఫ్ సెక్యూరిటీస్, ఈక్విటీ షేర్స్. Yes, sir. సో సెక్యూరిటీస్ ప్రీమియం అనే దాన్ని పర్పస్ ని బట్టి యూజ్ చేయాలని అంతకు మించి ఏమీ లేదు. Yes, sir. సో సెక్యూరిటీస్ ప్రీమియం పర్పస్ ని బట్టి వాడాలి. సెక్యూరిటీ ప్రీమియం పర్పస్ లో రిడమ్షన్ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ లేదని ఏముంది? ప్రీమియం ఆన్ రిడమ్షన్ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ మాత్రమే ఉంది. Yes, sir. సో కాబట్టి సిఆర్ఆర్ క్రియేషన్ కి మనం ఫ్రీ రిజర్వ్స్ వాడాలి తప్ప సెక్యూరిటీస్ ప్రీమియం ని వాడము. Yes, sir. బోనస్ లో చెప్పినా, బోనస్ షేర్స్ ని రిడీమ్ చేస్తుంటే రిజర్వ్స్ వాడుకోవచ్చా లేదా? Yes, sir. Use అక్కడ రిజర్వ్స్ ఏమేమి రిజర్వ్స్ వాడుకోవచ్చు? బోనస్ రిడీమ్ చేసినప్పుడు అన్ని అంటే సిఆర్ఆర్, సీక్వెన్స్ చెప్పాను. ఫస్ట్ సిఆర్ఆర్, సెక్యూరిటీస్ ప్రీమియం, జనరల్ రిజర్వ్ అండ్ P&L. రైట్. సో ఎందుకంటే బోనస్ కి రిడమ్షన్ కి ఫస్ట్ ప్రిఫరెన్స్ సిఆర్ఆర్, ఎందుకంటే సిఆర్ఆర్ CRR. బుక్స్ లో అది ఒకటే పర్పస్ కాబట్టి దాన్ని వాడుకుంటాం. తర్వాత బోనస్ ఇష్యూ కి సెక్యూరిటీస్ ప్రీమియం వాడుకోవచ్చు అని చెప్పాడు కాబట్టి సెక్యూరిటీస్ ప్రీమియం వాడుకుంటాం. Yes, sir. ఫ్రీ రిజర్వ్స్ అవి లేనప్పుడు ఫ్రీ రిజర్వ్స్ వాడుకుంటాం. కానీ రిడమ్షన్ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్స్ కి మాత్రం సిఆర్ఆర్ క్రియేషన్, రిడమ్షన్ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్స్ సిఆర్ఆర్ క్రియేషన్, సిఆర్ఆర్ Yes. క్రియేషన్ కి ఉపయోగించే రిజర్వ్స్ మాత్రం ఏ రిజర్వ్స్ అన్నా? Free reserves. ఫ్రీ రిజర్వ్స్ ఓవర్ అంతే. సో క్వశ్చన్ నెంబర్ 6 ను సాల్వ్ చేస్తే నేను వేరే పర్సన్ ఇంకో వస్తాను. Yes, sir. The following are the extract from the balance sheet of, కనబడుతుంది కదా స్క్రీన్ మీద క్వశ్చన్. Yes. కనిపిస్తుంది సార్. The following are the extract from the balance sheet of ABC Limited as on 31st December 2011. Share capital 40,000, equal shares of 10 each fully paid to 4 lakh rupees, 1,000 10% redeemable preference shares of 100 each fully paid to 1 lakh. So preference share value మనకి ఇంపార్టెంట్. ఎంత అన్న క్యాపిటల్ 1 lakh. 1 lakh రిడీమ్ చేయాలి. రిజర్వ్స్ లో ఏమున్నాయంటే క్యాపిటల్ రిజర్వ్, సెక్యూరిటీస్ ప్రీమియం, జనరల్ రిజర్వ్, P&L అకౌంట్. Yes, sir.
On 1st January 2012, the board of directors decided to redeem the preference shares by pay at par by utilization of reserves. By utilization of reserves. Yes, sir. అంటే వీటి దగ్గర రిజర్వ్స్ ఉన్నాయి సర్ప్లస్, క్యాష్ కూడా సర్ప్లస్ ఉందని అజంప్షన్. Yes, sir. నిజంగా క్యాష్ సర్ప్లస్ లేకపోతే యూటిలైజేషన్ ఆఫ్ రిజర్వ్స్ నుంచి చేయగలరు అట్లా No, sir. లేదా? వాడి దగ్గర ఎగ్జిస్టింగ్ డబ్బులు ఉన్నాయి, ఎంత పేమెంట్ చేయాలన్న వాడికి? 1 lakh. సో ఫస్ట్ ఎంట్రీస్ ఏంటి? Redeemable రెండోది preference shares capital account debited to preference shareholder account. పేమెంట్ కి Shareholder account debited to bank account. ఈ రెండు ఎంట్రీస్ లాస్ట్ లో రాయాలి, స్టార్టింగ్ లో కాదు. Yes, sir. ఈ రెండు ఎంట్రీస్ రాయాలంటే ముందు ఏం చేయాలి? కండిషన్స్ యాక్సెప్ట్ చేయాలి. Yes, sir. 1 lakh క్యాపిటల్ రిడీమ్ అవుతుంది కాబట్టి 1 lakh క్యాపిటల్ ఏం చేయాలి? ఇప్పుడు నేను రీప్లేస్ చేయాలి. Replace share. Yes, sir. రీప్లేస్ ఇక్కడ ఫ్రెష్ ఇష్యూ కాదు నా, యూజింగ్ రిజర్వ్స్. దట్స్ కాల్డ్ క్యాల్కులేషన్ ఆఫ్ ప్రాఫిట్స్. Yes, sir. సో ఇక్కడ ఉన్న రిజర్వ్స్ లో చూడారా, ఫ్రీ రిజర్వ్స్ ఏమున్నాయి? 1 lakh కోసం Reserve P&L. రైట్, సరిపోయింది. 75 + 25 వాడుకుంటే చాలు, ఇంకొక 10 వాడుకోవాలి, అవసరం లేదు. Yes, sir. మరి సెక్యూరిటీస్ పేమెంట్ క్యాపిటల్ రిజర్వ్ అవి యూజ్ చేయకూడదు సార్. యూజ్ చేయకూడదు, ఎందుకంటే అవి ఫ్రీ రిజర్వ్స్ కావు. Yes, sir. అయిపోయింది. Yes, sir. Securities payment capital reserve cannot be utilized for transfer to capital reserve. Any doubt? Any doubt? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. దిలీప్ క్లియర్ ఏనా? Yes, sir. సో దిలీప్, దీనిలో నువ్వు అబ్జర్వ్ చేస్తే డిఫరెంట్ కేసెస్ ఇవ్వలేదు దాన్ని, ఎందుకన్నా పెద్ద క్వశ్చన్స్ దీని మీద యూటిలైజేషన్ ఆఫ్ రిజర్వ్స్ లేవు. ఎందుకంటే జనరల్లీ యూటిలైజేషన్ ఆఫ్ రిజర్వ్స్ చేయాలంటే నా దగ్గర సర్ప్లస్ క్యాష్ ఉండాలి, సర్ప్లస్ రిజర్వ్స్ ఉండాలి. Yes, sir. ఆ కేసు తప్ప మిగతా ఏ కేసులో నువ్వు జనరల్ సిఆర్ఆర్ యూటిలైజేషన్ అనేది జరగదు. Yes, sir. మిగతా ఏ కేసులో అయినా సరే ఫ్రెష్ ఇష్యూ ఉంటుంది. ఒకవేళ ఫ్రెష్ ఇష్యూ ఎక్కువ వద్దనుకుంటే కాంబినేషన్ ఉంటుంది. ఓన్లీ సిఆర్ఆర్ అనే కాన్సెప్ట్ అనేది అయితే ఉండదు. Yes, sir. రైట్ డన్. సో ఇప్పుడు మనం ఇంకా మిగిలిన కేసు ఏంటన్నా, మెథడ్ నెంబర్ 3 Combination, sir. కాంబినేషన్ కి వెళ్దామన్నా. Yes, sir. దిలీప్ ఒక సమ్ సాల్వ్ చేద్దామని కాంబినేషన్ గురించి ఆలోచించిన తర్వాత, redemption of preference shares by combination of fresh issue and calculation of undistributed profits. సో చెప్పు, నువ్వు ఆలోచించు. కాంబినేషన్ లైక్ రిజర్వ్స్ వాడుకుంటాము, అలాగే ఫ్రెష్ ఇష్యూ చేస్తాం. ఎప్పుడు కేసెస్ ఏమైనా ఆలోచించు. Cash తక్కువ నా ఉండాలి. దగ్గర క్యాష్ తక్కువ ఉందనుకో, నేను అప్పుడు ఖచ్చితంగా ఏం వెళ్ళాలి? ఫ్రెష్ ఇష్యూ చేయాలి. ఫ్రెష్ ఇష్యూకి వెళ్ళాలి. మరి కాంబినేషన్ ఎందుకు? మొత్తం ఫ్రెష్ ఇష్యూ చేయాలా? కొంచెం ఫ్రెష్ ఇష్యూ చేయాలంటే నా దగ్గర ఇంకోటి కూడా ఉండాలి. కాంబినేషన్ కి వెళ్ళాలన్నాడు, ఓన్లీ ఫ్రెష్ ఇష్యూ కాదు. Yes, sir. నా దగ్గర రిజర్వ్స్ కూడా ఉండాలి, క్యాష్ తక్కువ ఉండాలి, sir. క్యాష్ కూడా తక్కువ ఉండాలి. Yes, sir. అన్ని ప్రాపర్ గా ఏ ఒక్క పర్పస్ కి సాటిస్ఫై అయినప్పుడు అప్పుడు మనం ఏం చేయొచ్చు? కాంబినేషన్ యూజ్ చేస్తాం. Yes, sir. సో కాంబినేషన్ యూజ్ చేయడం అంటే కొత్తగా ఎంట్రీస్ ఇంకా ఆలోచించాల్సిన అవసరం లేదు దాన్ని. Yes, sir. కాంబినేషన్ అంటే ఇంకేంటి? ఫ్రెష్ ఇష్యూ చేసినప్పుడు ఫ్రెష్ ఇష్యూ ఎంట్రీస్, రిజర్వ్స్ వాడినప్పుడు రిజర్వ్స్ ఎంట్రీస్, లాస్ట్ లో సెటిల్మెంట్. Yes, sir. అంటే ఎంట్రీస్ ఏమొస్తాయి చెప్పు, ఫస్ట్ ఆలోచించు. ఫ్రెష్ ఇష్యూకి ఎంట్రీస్ ఏముంటాయి? బ్యాంక్ అకౌంట్, షేర్ క్యాపిటల్ అకౌంట్. షేర్ క్యాపిటల్, ఒక ప్రీమియం అయితే 2 సెక్యూరిటీస్ ప్రీమియం. Yes, sir. సో దీనిలో మనం కన్సిడర్ చేయాల్సింది క్యాపిటల్ వాల్యూ, ఎందుకంటే సిఆర్ఆర్ సెక్షన్ 55 కండిషన్ లో క్యాపిటల్ గురించి మాట్లాడతారు. సో క్యాపిటల్ ఫ్రెష్ ఇష్యూలో క్యాపిటల్ అకౌంట్ కి ఎంత వెళ్తుందో చెక్ చేసుకోవాలి. Yes, sir. నెక్స్ట్ రిడమ్షన్ లో క్యాపిటల్ అకౌంట్ ఎంత తగ్గుతుందో చెక్ చేసుకోవాలి. Yes, sir. ఆ రెండింటికి ఉన్న డిఫరెన్స్ ఏం చేయాలి? రిజర్వ్ క్రియేట్ చేయాలి. సిఆర్ఆర్ క్రియేట్ చేసుకోవాలి. చూడు, అమౌంట్ టు బి ట్రాన్స్ఫర్ టు సిఆర్ఆర్ ఎంత అని చెప్తాడు చూడు కాంబినేషన్ లో. ఫేస్ వాల్యూ ఆఫ్ ది షేర్స్ రిడీమ్డ్, రిడీమ్ చేస్తున్న షేర్ యొక్క క్యాపిటల్ వాల్యూ, ఫేస్ వాల్యూ అంటే క్యాపిటల్ వాల్యూ. Yes, sir. ప్రొసీడ్స్ ఆఫ్ ది ఫ్రెష్ ఇష్యూ దాని యొక్క క్యాపిటల్ వాల్యూ. ఇది కూడా నాన్న ప్రొసీడ్స్ అంటే టోటల్ ప్రొసీడ్స్ కాదు, ఏంటది? ఫేస్ వాల్యూ. ఫేస్ వాల్యూ. సో ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ మనం ఏం చేయాలి? సిఆర్ఆర్ క్రియేట్ చేయాలి. సిఆర్ఆర్ క్రియేట్ చేయాలి. ప్రొసీడ్స్ టు బి కలెక్టెడ్ ఫ్రమ్ న్యూ ఇష్యూ, ఫేస్ వాల్యూ ఆఫ్ ది షేర్స్ రిడీమ్డ్ మైనస్ ప్రాఫిట్ అవైలబుల్ ఫర్ డిస్ట్రిబ్యూషన్ యాజ్ ఏ డివిడెండ్. Proceeds to be collected from new issue.
న్యూ ఇష్యూలో ప్రొసీడ్స్ ఏమొస్తాయి? న్యూ ఇష్యూలో ప్రొసీడ్స్ క్యాపిటల్ రావచ్చు, ప్రీమియం రావచ్చు. Yes, sir. సో ఇక్కడ వాళ్ళు చెప్తుందండి ఫేస్ వాల్యూ ఆఫ్ ది షేర్స్ రిడీమ్డ్. ఎంత రిడీమ్ చేస్తామో అబ్జర్వ్ చేసి మైనస్ ప్రాఫిట్ అవైలబుల్ ఫర్ డిస్ట్రిబ్యూషన్ యాజ్ ఎ డివిడెండ్. నేను ఇప్పుడు రిడీమ్ చేస్తున్నాను అనుకో, క్యాపిటల్ 1,00,000 రూపాయలు, Yes, sir. నా దగ్గర ప్రాఫిట్స్ ఒక 50,000 ఉన్నాయనుకో, అంటే నేను ఫ్రెష్ ఇష్యూకి ఎంత వెళ్తాను? న్యూ ఇష్యూకి 50,000, sir. అని చెప్తున్నాడు వాడు. Okay, sir. మరి ప్రొసీడ్స్ టు బి కలెక్టెడ్ న్యూ ఇష్యూ రూపంలో నువ్వు ఎంత కలెక్ట్ చేయాలి అనే ఆలోచన దేని మీద ఆధారపడి ఉంటుందంట? రిడీమ్ చేస్తున్న క్యాపిటల్ ఫేస్ వాల్యూ, నా దగ్గర ఉన్న రిజర్వ్స్, Yes, sir. ఆ రెండింటిని బేస్ అయ్యే కింద ఉంటది. Yes, sir. అర్థమైందా నాన్న? Admins. రైట్. సో క్వశ్చన్ నెంబర్ 7 సాల్వ్ చేద్దాం. నువ్వు సాల్వ్ చేద్దు కానీ, ఓకేనా? Yes, sir. ఇలిస్ట్రేషన్ నెంబర్ 7. C Limited had 3,000 12% redeemable preference shares of 100 each. So 3,000 into 100 fully paid. ఎంత అన్న? 3 lakhs, sir. సో క్యాపిటల్ వాల్యూ 3 lakhs redeem అవుతుంది. క్యాపిటల్ వాల్యూ. The company has to be redeemed these shares at a premium. సో పేమెంట్ ఎంత అంటే ప్లస్ దీని మీద 10,000 10% 30,000. 3,30,000. పేమెంట్ 3,30,000 అన్న, బట్ క్యాపిటల్ రిడీమ్డ్ ఎంత? 3 lakhs. సో మన కాన్సంట్రేషన్ సెక్షన్ 55 కోసం క్యాపిటల్ అకౌంట్ మీద ఉండాలి, కానీ పేమెంట్ మాత్రం ఎంత చేయాలి? 3,30,000. Yes, sir. Right. It was decided by the company to issue the following: 25,000 equity shares of 10 each, 1,000 14% debentures of 100 each. రెండు ఇష్యూ చేస్తున్నారు. ఈ రెండింటి ఇష్యూ చేయడం వల్ల మనకి క్యాపిటల్ ఎంత పెరుగుతుంది? 2,50,000, sir. అంతే. ఈక్విటీ షేరే క్యాపిటల్, డిబెంచర్ క్యాపిటల్ అకౌంట్ కాదు కదా. Yes, sir. అంటే 3 lakh లో ఎంత క్యాపిటల్ రీప్లేస్ అవుతుంది? 2,50,000, sir. ఇంకెంత క్యాపిటల్ అకౌంట్ లో ఎఫెక్ట్ ఉంది? 50,000, sir. ఆ 50,000 ఎక్కడి నుంచి క్రియేట్ చేయాలి? Reserves, sir. రిజర్వ్స్ నుంచి క్రియేట్ చేయాలి. పేమెంట్ ఎంత కావాలి? డబ్బులు 3,30,000. నా దగ్గర లేవని కానీ ఎక్కడ చెప్పలేదు అన్న. ఒకవేళ కావాలనుకున్న చూడు, ఇక్కడ ఈక్విటీ షేర్స్ నుంచి ఎంత క్యాష్ వస్తుంది? 2,50,000. డిబెంచర్స్ నుంచి ఎంత వస్తుంది? 1 lakh, sir. టోటల్ ఎంత? 3,50,000. అంటే క్యాష్ కి ఎంత కావాలో అంత క్యాష్ ఇష్యూ చేశారు. ఇక్కడ క్యాపిటల్ కండిషన్ సాటిస్ఫై అవ్వలేదు. Yes, sir. ఇష్యూ చేసేసారు నాన్న, డబ్బులు వచ్చేసాయి 3,50,000, రీపేమెంట్ కూడా చేసేయగలడు, కానీ క్యాపిటల్ మాత్రం ఎంత రీప్లేస్ అవ్వాలి? 3 lakhs, sir. కానీ ఎంత రీప్లేస్ అయింది? 2,50,000. అంటే ఇంకో 50,000 ఖచ్చితంగా ఏం చేయాలి? CRR క్రియేట్ చేయాలి. సో రిజర్వ్స్ ఉన్నాయి అని మనం ఊహించుకుని ముందుకెళ్ళాలి. The issue was fully subscribed and all amounts were received in full. The payment was duly made. The company has sufficient profits. చూన్నాను నువ్వు CRR 50,000 క్రియేట్ చేయాలంటే P&L అకౌంట్ లో డబ్బులు ఉండాలి కదా, రిజర్వ్. Yes, sir. మరి ఉందో లేదో చెప్పాలి కదా, అందుకని చెప్పాడు. ఏం చెప్పాడు? Sufficient profits ఉన్నాయని Company చెప్పారు. had the sufficient profits. Show the journal entries in the books of the company. Right? Yes, sir. ఎంట్రీస్ చెప్పు. ఫస్ట్ రిడమ్షన్ లాస్ట్ లో, రిడమ్షన్ కన్నా ముందు ఎంట్రీస్ ఏమొస్తాయి? ఫస్ట్ Issue of equity shares, sir. Bank account debit to share capital. ఎంత? 2,50,000. నెక్స్ట్ Bank account debit to debentures account. ఎంత? 1 lakh. రైట్. నెక్స్ట్ Next, due entry, sir. డ్యూ అవి రాయాలంటే కండిషన్ సాటిస్ఫై అవ్వాలి. అంటే Yes, sir. 50,000 కండిషన్ కూడా రాయాలి. ఏంటి కండిషన్? P&L అకౌంట్ డెబిట్ టు CRR. Yes, sir. అది కండిషన్ సాటిస్ఫై అవ్వకుండా నువ్వు చేయగలవా పేమెంట్? No, sir. చేయలేము, sir. ఫ్రెష్ ఇష్యూ చేసావు, 2,50,000 రీప్లేస్ అయింది, ఇంకో 50,000 కి CRR కూడా క్రియేషన్ ఎంట్రీ రాయాలి, అప్పుడు రిడీమ్ చేయాలి. Yes, sir. ఎంట్రీ General reserve account debit to CRR account. P&L కంపెనీ Yes. జనరల్ రిజర్వ్ నాకు చెప్పాలా, ప్రాఫిట్స్ ఉన్నాయంటే P&L టు CRR Yes, sir. 50,000. తర్వాత ఎంట్రీ కండిషన్ సాటిస్ఫైడ్ 3 lakhs కి. నెక్స్ట్ డ్యూ ఎంట్రీ. నువ్వు చెప్పిన డ్యూ ఎంట్రీ ఏంటి? Preference shareholder account debit redemption of on preference shareholder. ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్ credit. డెబిట్ కాదు, ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ డెబిట్. Yes, sir. Preference ప్రిఫరెన్స్ షేర్ share క్యాపిటల్ capital. అకౌంట్ డెబిట్. Premium on redemption of ప్రీమియం అండ్ రిడమ్షన్ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ అకౌంట్ డెబిట్ to preference shareholder. టు ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్. పేమెంట్ కి ఎంట్రీ Preference shareholder account debit to bank account. ఓవర్. ఆ ప్రీమియం క్లోజ్ చేయాలి కదా, మరి లాస్ కదా, లాస్ క్లోజింగ్ కూడా ప్రాఫిట్స్ ఉన్నాయని చెప్తున్నాడు కదా. ఎంట్రీ P&L account debit to premium on redemption of preference share. చెక్ చేసుకో ఎన్ని ఎంట్రీస్ ఉన్నాయో లేదో. ఫస్ట్ ఎంట్రీ ఇదే నువ్వు చెప్పు. Yes, sir.
సెకండ్ ఎంట్రీ డిబెంచర్లు ఇష్యూ చేసావా? ఎస్ సార్. థర్డ్ ఎంట్రీ ఇగో రిజర్వ్స్ క్రియేట్ చేసావా? కండిషన్ సాటిస్ఫై అవ్వకుండా ఏం చెప్పాను నేను? రిడీమ్ చేయకూడదు. తర్వాత రిడమ్షన్ ఎంట్రీ రాసావా? డ్యూ. ఎస్ సార్. పేమెంట్ ఎంట్రీ, ప్రీమియం క్లోజింగ్ ఎంట్రీ. ఎస్ సార్. ఓవర్. ఆ 50,000 ఇందాక ఎలా కనిపెట్టాం? దిలీప్, ఎస్ సార్. 50,000 ఎలా కనిపెట్టాం? ఎంత రిడీమ్ చేయాలో దాంట్లో నుండి అది ఎలా ఫేస్ వాల్యూ ఏమేం క్యాలిక్యులేట్ చేసాం? ఫేస్ వాల్యూ ఆఫ్ రిడీమబుల్. క్యాపిటల్ రిడీమ్డ్ ఎస్ సార్. 3 lakhs minus ఫేస్ face వాల్యూ value of fresh issue. 2,50,000. So the difference is 50,000. ఇది ఎప్పుడు వర్కింగ్ నోట్ నాన్న, అర్థమవుతుందా? ఎస్ సార్. మనం ఏదైతే ఊహించుకుని క్యాలిక్యులేట్ చేస్తాం అన్ని కూడా ఏంటి? వర్కింగ్ నోట్. అది కూడా వర్కింగ్ నోట్ చేసారా లేదా? ఎస్ సార్. సో క్వశ్చన్ నెంబర్ 7 కంప్లీటెడ్. థ్యాంక్ యూ దిలీప్. ఎవరికైనా ఏమైనా డౌట్ క్వశ్చన్ నెంబర్ 7 లో? 7 లో డౌట్ ఏమైనా ఉంది ఎవరికైనా? రైట్, మణికంఠ. ఎస్ సార్. సో మణికంఠ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8 నాన్న. ఓకే సార్. Illustration number 8. ఓకే సార్. The capital structure of the company consists of 20,000 equal shares of 10 each fully paid up and 1,000 8% redeemable preference shares of 100 each fully paid up, issued on 1/4/2011. So దీనిలో preference share capital value ఎంత? 1 lakh సార్. 1 lakh is the redeem face value of the capital redeemed. 1 lakh. ఎస్ సార్. Undistributed reserves and surplus. మన బుక్స్ లో ఉన్న రిజర్వ్, జనరల్ రిజర్వ్ 80 ఉందంట, P&L 20 ఉందంట, ఇన్వెస్ట్మెంట్ ఎలిమెంట్స్ రిజర్వ్ అవుట్ ఆఫ్ విచ్ 5,000 నాట్ ఫ్రీ ఫర్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ డివిడెండ్ 10,000 ఉందంట, సెక్యూరిటీస్ ప్రీమియం 2,000 ఉందంట, క్యాష్ అండ్ బ్యాంక్ అమౌంట్ 98,000 ఉందంట. ప్రిఫరెన్స్ షేర్స్ రిడీమ్డ్ అట్ ప్రీమియం ఆఫ్ 10% అంట. అంటే పేమెంట్ ఎంత? 1,10,000. సో పేమెంట్ ఏమో 1,10,000, క్యాపిటల్ ఏమో 1 lakh రిడీమ్ ఎస్ అవుతుంది. సార్. ఎస్ సార్. For the purpose of redemption, directors are empowered to make the fresh issue of equity shares at par after utilizing the reserves. Reserves అన్ని వాడుకున్నాక మిగిలితే అప్పుడు ఫ్రెష్ ఇష్యూకి వెళ్ళాలంట. ఓకే సార్. And the surplus subject to the conditions that a sum of 20,000 shall be retained in general reserve. జనరల్ రిజర్వ్ లో మొత్తం వాడకూడదంటే 20,000 ఉంచుకోవాలంట. ఎస్ సార్. And which should not be utilized. దాన్ని వాడకూడదు అని చెప్తున్నారు. Pass the journal to give effect to the above amendments and show the relevant items in balance sheet of the company. ఓకే సార్. ఇక్కడ ఉన్న రిజర్వ్స్ ను అబ్జర్వ్ చేసి క్యాలిక్యులేషన్ పక్కన పెడితే నువ్వు అబ్జర్వ్ చేయ ఫస్ట్ రిజర్వ్స్ లో ఏమేమి రిజర్వ్స్ ఉన్నాయన్నది చూడు. జనరల్ రిజర్వ్ ఉంది, ఎంత ఉంది? 80 ఉంది సార్. 20 వాడకూడదు అన్నాడు సార్. 60 వాడదు సార్. 60 డెబిట్ చేశారు. ఎస్ సార్. P&L అకౌంట్ ఎంత ఉంది? 20 ఉంది సార్. ఎంత ఉంది? 20,000 ఉంది సార్. 20 ఎందుకని 10 వాడాడు మరి? ఎక్కడ సార్? ఎంట్రీలో చూడు, సిఆర్ఆర్ క్రియేషన్. ఎస్ సార్. మొత్తం రిజర్వ్స్ ఎంత ఉంటే అంత వాడుకోమన్నాడు కదా. వాడుకోమన్నాడు సార్. మరి ఎందుకు రిజర్వ్స్ లో 20 ఉంటే P&L లో 20 ఉంటే 10 ఎందుకు వాడాడు? అలాగే ఇన్వెస్ట్మెంట్ అలవెన్స్ రిజర్వ్స్ లో 10,000 లో 5 ఏమో నాట్ ఫ్రీ అన్నాడు, అంటే మిగిలిన ఫ్రీ అనే కదా అర్థం. ఎస్ సార్. 5,000 వాడుకోవచ్చు. ఎస్ సార్. అర్థమవుతుందా? అర్థమవుతుంది సార్. 10,000 ఇన్వెస్ట్మెంట్ అలవెన్స్ రిజర్వ్ ఉంది, కానీ దానిలో 5,000 నాట్ ఫ్రీ ఫర్ డిస్ట్రిబ్యూషన్. సో అంటే మిగిలిన 5,000 వాడుకోవచ్చు. అవును సార్. ఎస్ సార్. నేను ఫస్ట్ అవైలబుల్ రిజర్వ్స్ రాస్తాను, జస్ట్ అండర్స్టాండింగ్. అవైలబుల్ రిజర్వ్స్ నుంచి ఏది వాడాడు, ఏది వాడలేదు, ఎందుకు వాడాడు అనేది నువ్వు చెప్పడానికి ట్రై చేయి. బ్యాలెన్సింగ్ ఫిగర్ సార్. జనరల్ రిజర్వ్ అవైలబుల్ ఎంత? 80,000. అవైలబుల్ ఫర్ రిడమ్షన్. ఓకే సార్. ఓకే సార్. ఎందుకంటే 80 - 20 వాడద్దని చెప్పాడు కదా. అవును సార్. P&L అవైలబుల్ ఎంత? 20 ఉంది సార్. 20 ఉంది, వాడకూడదని ఎక్కడ చెప్పలేదుగా. అవును సార్. ఇన్వెస్ట్మెంట్ అలవెన్స్ రిజర్వ్ లో ఫ్రీ ఎంత ఉంది? 5 సార్. 5,000 5 ఉంది. సెక్యూరిటీ ప్రీమియం వాడకూడదు. వాడకూడదు. సిఆర్ఆర్ క్రియేషన్ వాడకూడదు కదా, ఫ్రీ రిజర్వ్స్ వాడుకోవాలి. ఎస్ సార్. సో నా దగ్గర అవైలబుల్ 85 ఉంది. ఎస్ సార్. కానీ ఈ 85 లో నుంచి వీడు 75 మాత్రమే వాడుతున్నాడు. ఎస్ సార్.
Why only 75? Why not 85? This question. అంటే ఇక్కడ redemption లోని ప్రీమియం కి రిడెమ్ చేద్దాం Very good. ప్రీమియం రిడీమ్ చేసేటప్పుడు ఈ 10,000 కూడా లాస్ రైట్ ఆఫ్ చేయాలా? ఎస్ సార్ అలా ప్రీమియం కి కాబట్టి సెక్యూరిటీ వాడుకోవచ్చు కానీ అది తక్కువ ఉంది నాన్న. సరిపోదు సార్. ఎస్ సార్. సరిపోదు కాబట్టి ఇంక దాని సగం దీని సగం ఎందుకని ఒక 10,000 దీని నుంచి వాడేస్తున్నాను. P&L లో ఉంది. ఎస్ సార్. అంటే ఇంక నాకు అవైలబుల్ అంతా సిఆర్ఆర్ కేవలం 10,000 ఉంటుంది సార్. అది నా కామన్ సెన్స్. 60 + 10 + 5 అంటే నాకు అవైలబుల్ ఎంత అవుతుంది? కేవలం 75,000 సార్. ఇప్పుడు 1 lakh క్యాపిటల్ ని రిడీమ్ చేయడానికి 75,000 సిఆర్ఆర్ క్రియేట్ చేస్తే ఫ్రెష్ ఇష్యూ చేయాలి. 25,000 సార్. అయిపోయింది సార్. ఎస్ సార్. అంటే చూసారన్నా ప్రీమియం కూడా మనకి ఎఫెక్ట్ చేస్తుంది ఆలోచించడంలో. ఎస్ సార్. ఒకవేళ ఇదే క్వశ్చన్ లో సెక్యూరిటీ ప్రీమియం 2,000 కాకుండా 20,000 ఉందనుకోనా, అప్పుడు P&L వాడుకోవచ్చు సార్. అప్పుడు పిఎన్ 20,000 వాడుకోవచ్చు. అంటే 85,000 సిఆర్ఐ క్రియేట్ చేసి కేవలం 15,000 మాత్రమే ఫ్రెష్ ఇష్యూ కాదు. ఎస్ సార్. అర్థమవుతుందన్నా? అర్థమవుతుంది సార్. దట్ ఈస్ అన్ ఆన్సర్. అయిపోయింది సమ్. సో నాన్న ఇది క్యాలిక్యులేషన్స్ వర్కింగ్ నోట్ చేసి ఉంటాడు. ఫ్రెష్ ఇష్యూ 25, ఇదేమో 75. ఎస్ సార్. సో రీపేమెంట్ లో నువ్వు అబ్జర్వ్ చేస్తే 1 lakh ఏమో క్యాపిటల్ ప్లస్ ప్రీమియం రెండు కలిపి సో పేమెంట్ చేశాడు. ఈ ప్రీమియం కూడా చూడండి అబ్జర్వ్ చేసి ఎక్కడి నుంచి క్లోజ్ చేశాడు? P&L సార్. పిఎన్ నుంచి అజంప్షన్ తీసుకున్నాను. లేదు సార్ నేను సెక్యూరిటీ ప్రీమియం 2,000 వాడతాను అనుకుంటే సెక్యూరిటీ ప్రీమియం 2,000 పిఎన్ 8,000 రాసుకుని అప్పుడు మళ్ళీ ఇక్కడ 12,000 నేను డిక్లేర్ చేసుకుని ఈ ప్లేస్ ఎంత చేయొచ్చు? 23,000 యూస్ చేయొచ్చు. 77,000 చేసుకుని మిగిలినటువంటి 23,000 మనం ఏం చేయొచ్చు? ఇలా వెళ్ళకూడదు రూల్ ఏమీ లేదు. ఎస్ సార్. వెళ్ళొచ్చు నా కానీ పార్ట్ ఎందుకు చేయడం అని. సో ఇన్స్టిట్యూట్ తీసుకునే అజంప్షన్ ఏంటి? ఆ ప్రీమియం ఎక్కడి నుంచి రైట్ ఆఫ్ చేస్తున్నాడు? P&L నుంచి ట్రాన్స్ఫర్ చేశాడు సార్. అయిపోయింది అంతే సమ్. సో దాని ప్రకారం ఆ ఎంట్రీస్ ప్రకారం బ్యాలెన్స్ షీట్ లో ఏం మారుతుందో చెప్పగలవు కదా? ఎస్ సార్. ఇక్కడ చేసారు చూడండి క్యాలిక్యులేషన్. నెంబర్ ఆఫ్ షేర్స్ టు బి రిడీమ్డ్ ఫర్ రిడెంప్షన్ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్స్. ఫేస్ వాల్యూ ఆఫ్ ది క్యాపిటల్ రిడీమ్డ్ ఇస్ 1 lakh. ఎస్ సార్. Profits available for distribution general is 60. P&L account 20 minus 10, 10,000. 10,000 is set aside for adjusting the premium. ఎస్ సార్. Investment allowance is 5,000 వాడుకున్నారు. సో 75 వాడుకుని మిగిలిన 25,000 ని ఫ్రెష్ ఇష్యూ చేశారు. ఒక్కొక్కటి 10 రూపీస్ కాబట్టి 2,500 షేర్స్ ఫ్రెష్ ఇష్యూ చేశారు. ఎస్ సార్. ఏమైనా డౌట్ ఉందా మనకంట? నో సార్. అర్థమైంది సార్. అర్థమైంది కదా? కానీ ఇలాగే చేయాలన్నా? నో సార్. అలాగనే చేయొచ్చు సార్. చేయొచ్చు. P&L అకౌంట్ మొత్తాన్ని నుంచి ప్రీమియం దీనికి కాకుండా ఒక 2,000 సెక్యూరిటీ ప్రీమియం వాడుకుని మిగిలిన 8,000 మాత్రమే P&L లో 18,000 కూడా వాడుకోవచ్చు. ఎస్ సార్. 8,000 మాత్రమే సెట్ ఆఫ్ చేసుకుని మిగిలిన 12,000 ఏం చేయొచ్చు? సిఆర్ఆర్ కి వాడుకోవచ్చు. ఎస్ సార్. ఎస్ సార్. వీడు వాళ్ళు తీసుకోలేదు అజంప్షన్ అంతే. ఎస్ సార్. రైట్ నా? రైట్. దిస్ ఇస్ ద క్వశ్చన్ నెంబర్ 8 9 ఎస్ సార్. 8 సార్. 8. సో నేను చెప్పిన ప్రతి క్వశ్చన్ మళ్ళీ ఒకసారి నోట్స్ లో ఖచ్చితంగా ప్రతిదీ చేయాలి. ఓకేనా? ఓకే సార్. సో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇది నేను చేయాల్సిన అవసరం లేదు, మీరు చేయొచ్చు. అందుకే మళ్ళీ నీట్ గా చేయండి అని చెప్తున్నాను. ఓకే సార్. సో లాస్ట్ అండ్ ఫైనల్ నాన్న రిడెంప్షన్ ఆఫ్ పార్ట్లీ కాల్డ్ అప్ ప్రిఫరెన్స్ షేర్స్. నీకు గుర్తుంటే బోనస్ షేర్స్ లో కూడా ఒక కాన్సెప్ట్ నేర్చుకున్నాం మనకంట. ఎస్ సార్. బోనస్ షేర్స్ లో పార్ట్లీ పేడ్ షేర్స్ ఉన్నాయనుకో మనం ఏం చేస్తాం? దాన్ని ఫుల్లీ పేడ్ అప్ కింద కన్వర్ట్ చేసి తర్వాత చేస్తాం సార్. అలాగే ఇక్కడ కూడా రిడీమ్ చేయాలంటే ఫుల్లీ పేడ్ అవ్వాలి. కండిషన్ అది కంపెనీ సార్. ఓకే సార్. ఫుల్లీ పేడ్ అవ్వకుండా మనం అట్లా రిడీమ్ చేయొచ్చా? చేయకూడదు సార్. సో కాబట్టి పార్ట్లీ పేడ్ అంటే మనం ఫస్ట్ ఏం చేయాలి? ఫుల్లీ పేడ్ కింద చేయాలి. కన్వర్ట్ చేసుకుని ఫైనల్ కాల్ పిలిచి డబ్బులు తీసుకుని అప్పుడు రిడీమ్ చేయాలి. ఎస్ సార్. డబ్బులు తీసుకోవాల్సిందే, మళ్ళీ తిరిగి ఇవ్వాల్సిందే, ఆప్షన్ లేదు. ఓకే సార్. రైట్ నాన్న? ఓకే సార్. 1 second. రైట్. సో ఇప్పుడు ఇది దీన్ని బేస్ చేసుకున్నటువంటి పాయింట్ నాన్న. సో క్వశ్చన్ నెంబర్ 9 సాల్వ్ చేద్దాం. ఎవరు చెప్దాం? వంశిక. ఎస్ సార్. క్వశ్చన్ నెంబర్ 9 వంశిక సాల్వ్ చేద్దామా? ఓకే సార్. మా అంత కాన్సెప్ట్ అంతా ఓవరాల్ వ్యూ అర్థమవుతుంది కదా బానే? ఎస్ సార్. రైట్.
The balance sheet of XYZ Limited as of 31st December 2011 entirely includes the following information. 50,000 8% preference shares of 100 each, 70 paid up. Observe చేయాలన్న. Yes, sir. So value 35 lakhs ఇచ్చాడు, 70 paid up. కానీ ఇప్పుడు మనం రిడీమ్ చేయొచ్చా వీటిని యాక్చువల్ గా? రీడీమ్ లేదు సార్, ఫస్ట్ ఫుల్లీ పేడప్ చేసిన తర్వాత రిడీమ్ చేయాలి. ఫస్ట్ మనం ప్రెసెంట్ అయితే రిడీమ్ చేయాలి, వాటిని ఫుల్లీ పేడ్ అప్ చేసి అంటే లైక్ ఆ 30 రూపీస్ పిలిచి డబ్బులు తీసుకుని అప్పుడు మనం వాటిని ఏం చేయాలి, రిడీమ్ చేయాలి. ఎస్ సార్. సో రిడమ్షన్ అప్పుడు వాల్యూ ఎంత అవుతుందండి, పిలిచిన తర్వాత వాల్యూ ఎంత అవుద్ది? 30 రూపీస్ కూడా పిలిస్తే 1,50,000 కూడా యాడ్ అయితే సారీ 30 into 15 lakhs యాడ్ అవుతుంది అంటే ఎంత? 15 lakhs యాడ్ అవుతే 50 lakhs అవుతుంది సార్. 50 lakhs is the capital to be redeemed. ఎస్ సార్. ఈక్విటీ షేర్స్ ఆల్రెడీ 1 crore ఉంది, ప్రీమియం సెక్యూరిటీ ప్రీమియం ఉంది, క్యాపిటల్ రిజర్వ్ ఉంది, జనరల్ రిజర్వ్ ఉంది, బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది. ఎస్ సార్. అబ్జర్వ్ చేయాలి బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది, రిజర్వ్స్ 15 ఎంత? lakhs. రిజర్వ్స్ లో ఫ్రీ రిజర్వ్స్, జనరల్ రిజర్వ్ ఒకటే ఫ్రీ రిజర్వ్. ఎస్ సార్. క్యాపిటల్ రిడమ్షన్ రిజర్వ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అనాలి. ఎస్ సార్. ఫ్రెష్ ఇష్యూ దీనికి సంబంధించింది కాదు, అది ఎప్పుడు ఇంతకు ముందు మేబీ రిడీమ్ చేస్తుండొచ్చు, ఆ రిజర్వ్ కూడా ఉండొచ్చు కదా. ఎస్ సార్. ఇప్పుడు ఎంత రిడీమ్ చేస్తామో దాని ప్రకారం ఆలోచించాలి, పాత ఎగ్జిస్టింగ్ అంతా మనకి సంబంధం లేదు. లేదు సార్. ఓకే, ఎందుకంటే ఎప్పటికప్పుడు రిడీమ్ చేసేప్పుడు అది క్రియేట్ చేస్తూనే ఉంటాం, దాన్ని యూటిలైజ్ ఎలాగైనా వాడుకోవచ్చు. కాబట్టి ఇక్కడ ఉంది కదా 50 lakhs లో 20 ఉంది కాబట్టి ఇంకో 30కే మనం ఆలోచించాలా, అలా ఆలోచించకూడదు. ఎస్ సార్. రైట్. సో ఇంకా ఏం చెప్తున్నాడు, అండర్ ద టర్మ్స్ ఆఫ్ ద ఇష్యూ ద ప్రిఫరెన్స్ షేర్స్ ఆర్ రిడీమ్డ్ ఆన్ 31st March at 5% ప్రీమియం. సో అంటే నాకు ఎంత పేమెంట్ అమౌంట్ ఎంత కావాలన్నా 5 lakhs ఎక్కువ 5% అన్న ప్రీమియం అంటే 2,50,000 కదా, 2,50,000. ఎస్ సార్. 5% కదా 52 ప్రీమియం. ఎస్ ఎస్ సార్. కాబట్టి ఎంత అవుతుంది 52,50,000 52,50,000. క్యాష్ 52,50,000 కావాలి. నా దగ్గర క్యాష్ ఎంత ఉంది యాక్చువల్ గా 15 lakhs ఉంది సార్. సో మేబీ క్యాష్ కోసం ఇంకో ఆల్టర్నేటివ్ దొరికితే ఉన్న రిజర్వ్స్ అన్నింటినీ ఎంతవరకు కుదిరితే అంతవరకు క్యాపిటల్ రిజర్వ్ సిఆర్ఆర్ కోసం వాడి ఫ్రెష్ ఇష్యూకి వెళ్ళను. ఎస్ సార్. లేదు క్యాష్ లేదనుకో, దొరకడానికి ఇంకా ఆల్టర్నేటివ్ ఏం లేదు కాబట్టి ఏం చేస్తాను, ఫ్రెష్ ఇష్యూకి వెళ్ళాల్సింది. ఫ్రెష్ ఇష్యూ వెళ్ళాలి సార్. ఆల్టర్నేటివ్స్ అర్థమవుతున్నాయా? ఎస్ సార్. కంపెనీ ఏం డెసిషన్ తీసుకుందో వాడు పాయింట్ చెప్తాడు, అబ్జర్వ్ చేసి దాన్ని మనం అర్థం చేసుకుని ఎంట్రీ రాయాలి. ఎస్ సార్. In order to finance the redemption, the company makes a rights issue of 50,000 equity shares of 100 at 110%. Rights shares issue చేసింది. ఎస్ సార్. 20 being payable on application, 30 being including premium on 30 on allotment, and the balance on 1st January 2013. 1st January 2013. Preference shares are redeemable on 31st March 2012. Right, Nana? ఎస్ Time సార్. gap ఉంది, అర్థమవుతుందా? ఎస్ సార్. ఇది అండ్ ద బ్యాలెన్స్ ఆన్ 1st January అంటే మిగిలిన ఎప్పుడు వస్తాయి? బ్యాలెన్స్ అయితే 1st January కల్లా వచ్చేయాలి సార్. మిగిలిన ఇప్పుడే 31st March చేస్తాం, వేరే డేట్ ఏమి ఇచ్చారు మనకి? ఎస్ సార్. రిడీమ్ 31st March 2012 నే ఫ్రెష్ ఇష్యూ చేస్తాము, రైట్ షేర్స్ ఇష్యూ చేస్తాము. అప్పుడు ఎంత డబ్బులు వస్తాయి? 20, 35 వస్తాయి, అంటే 55 రూపీస్ వస్తాయి. దానిలో 10 రూపీస్ మళ్ళీ ప్రీమియం అంటే 45 రూపీస్ క్యాపిటల్. ఎస్ సార్. మిగిలింది 1st January లో వస్తుంది అన్న 2013 నెక్స్ట్ ఇయర్ లో, ప్రస్తుతానికి అయితే కాదు. ద ఇష్యూ ఇస్ ఫుల్లీ సబ్స్క్రైబ్డ్ అండ్ అలాట్మెంట్ ఇస్ మేడ్ ఆన్ 1st March. చెప్పాను ఇందాకే ఎస్ 1st March నే అలాట్మెంట్ కూడా జరిగిపోయింది, అంటే 55 రూపీస్ ఎప్పుడు వచ్చినాయి? 1st March కి వచ్చేసింది సార్. రిమైనింగ్ 110 లో 55 పోతే ఇంకో 55 రూపీస్ ఎప్పుడు వస్తాయి? తర్వాత వస్తుంది సార్. 1st January 2013 లో వస్తాయి. ఎస్ సార్. ఒక 55 1st March 2012 లో వస్తే ఇంకో 55 1st January 2013 లో వస్తాయి. ఓకే సార్. The money is due on allotment was duly received on 31st March 2012. అలాట్మెంట్ మనీ అంతా కూడా వచ్చేసిందంట. The preference shares were redeemed after fulfilling the necessary conditions of Section 55 Companies Act. You are asked to pass the necessary journal entries and show the relevant extract from the balance sheet on 31st March and with the corresponding figures on 31st December 2011. So మనం ఓన్లీ ఎక్స్ట్రాక్ట్ ఇక్కడ ఇచ్చిన డేటాలో ఏమేమి మార్పు ఉంటాయి, ఎంట్రీ రాశాక ఆ లెడ్జర్ ఏం మారుతుందో చెప్పగలం కదా. ఎస్ సార్. బ్యాలెన్స్ షీట్ ఎక్స్ట్రాక్ట్ తయారు చేయమని అడిగాడు. ఎంట్రీస్ రాసి ముందు ఎంట్రీస్ ఆలోచిస్తే ఎక్స్ట్రాక్ట్ ఈజీగా చెప్పచ్చు. ఎస్ సార్. ఫస్ట్ క్వశ్చన్ క్లియర్ గా అర్థమైందా? ఎస్ సార్. రైట్. ఫస్ట్ స్టెప్ అసలు రిడమ్షన్ అనే పాయింట్ కావాలంటే ఫస్ట్ స్టెప్ ఏంటి? ఫస్ట్
పెయిడ్ అప్ ని కాల్ వాళ్ళని ఫుల్లీ పేడ్ ని సారీ పార్ట్లీ పేడ్ ని ఫుల్లీ పేడ్ చేయాలి. ఫుల్లీ పేడ్ చేయాలి అంటే సార్. 15 lakhs కి పిలవాలి. ఎంట్రీ ఏమొస్తుంది? ప్రిఫరెన్స్ షేర్ ఫైనల్ కాల్ అకౌంట్ డెబిట్ షేర్ ఫైనల్ కాల్ అకౌంట్ డెబిట్ టు షేర్ క్యాపిటల్. షేర్ క్యాపిటల్ అకౌంట్. డబ్బులు వచ్చేస్తాయి. అజంప్షన్ వచ్చేసాయి అనుకో, అజంప్షన్ ఎంట్రీ బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు షేర్ ఫైనల్ కాల్ అకౌంట్. ప్రిఫరెన్స్ షేర్ ఫైనల్ దీంతో కాల్ 15 lakhs కి ఎంట్రీ అయిపోయి క్యాపిటల్ 35 కాస్త ఎంత అవుతుంది? 50 lakhs అవుతుంది సార్. అయిపోయింది. ఫస్ట్ స్టెప్ ఓవర్. నెక్స్ట్ ఇప్పుడు రిడమ్షన్ గురించి ఆలోచించాలి. ఎస్ సార్. రిడమ్షన్ లో నా దగ్గర క్యాష్ ఎంత ఉంది? 15 lakhs ఉంది సార్. వాడు చెప్పేసాను స్పెసిఫిక్ గా ఫ్రెష్ ఇష్యూ ఇన్ని చేస్తాను అని చెప్పేశాడు కదా. ఎస్ సార్. ముందు ఫ్రెష్ ఇష్యూ ఎంట్రీ రాసుకుని డబ్బులు ఉన్నాయో చెక్ చేసుకుని రిజర్వ్స్ మిగిలిన వాటిని రిజర్వ్స్ నుంచి వాడుకోవాలి. ఓకే సార్. మన క్యాపిటల్ ఎంత రిడీమ్ అవుతుంది చెప్పు ఫస్ట్. 15 lakhs. 50 మన lakhs. మైండ్ లో ఫేస్ వాల్యూ 50 lakhs రిడీమ్ అవుతుంది మైండ్ లో ఉండాలి. ఎస్ సార్. రైట్. సో ఫ్రెష్ ఇష్యూ రైట్ షేర్స్ ఇష్యూ చేసాం మన ఎంట్రీ. ఈక్విటీ బ్యాంక్ బ్యాంక్ అకౌంట్ అకౌంట్ డెబిట్ టు ఈక్విటీ షేర్ ఈక్విటీ క్యాపిటల్. షేర్ క్యాపిటల్. సో నువ్వు ఆలోచించి ఎన్ని షేర్లు ఇష్యూ చేసామని చెప్పాడు క్వశ్చన్ లో. 50,000 shares సార్. 50,000 నాన్న. అయితే అప్లికేషన్ అలాట్మెంట్ సపరేట్ గా ఇచ్చాడు. సో సపరేట్ ఎంట్రీస్ ఉంటాయి. ఎస్ సార్. అప్లికేషన్ బ్యాంక్ టు ఈక్విటీ అప్లికేషన్ టు షేర్ క్యాపిటల్ ఫౌండేషన్ లో నేర్చుకున్నాం ఇది. ఎస్ సార్. అలా నేను చెప్తాను పర్వాలా. అప్లికేషన్ అనేది ఎప్పుడు కూడా ఫస్ట్ మనీ వస్తుంది అన్న తర్వాత దాన్ని ట్రాన్స్ఫర్ చేస్తాం. ఎస్ సార్. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వే ఉన్నావు, కంపెనీకి షేర్స్ అప్లై చేసుకున్నావు అనుకో, కంపెనీ ఫస్ట్ నీ దగ్గర నుంచి డబ్బులు తీసుకుని నీకు కన్ఫర్మ్ చేస్తారు. ఎస్ సార్. నువ్వు డబ్బులు ఇవ్వకుండా నీకు కన్ఫర్మ్ చేయదు కదా, అందుకే డ్యూ ఫస్ట్ ఉండదు. ఫస్ట్ రిసీట్ ఉంటుంది, తర్వాత డ్యూ ఉంటుంది అప్లికేషన్ మనీ. ఎస్ సార్. అలాట్మెంట్ స్టేజ్ నుంచి మాత్రం వన్స్ నువ్వు కన్ఫర్మ్ అయిపోయావు కాబట్టి నిన్ను పిలుస్తుంది, నువ్వు డబ్బులు ఇవ్వాలి అని పిలుస్తుంది. ఫస్ట్ నేను డ్యూ చేస్తుంది, తర్వాత డబ్బులు. ఎస్ సార్. మా డిఫరెన్స్ అర్థమవుతుందా? ఎస్ సార్. కంపెనీ ఫస్ట్ అందరూ అప్లై చేసుకుంటారన్న, అంటే అందరూ డబ్బులు ఇస్తారు. ఇచ్చిన డబ్బులు నుంచి నాకు కావాల్సిన పర్సన్ ని సెలెక్ట్ చేసుకుంటుంది కంపెనీ షేర్ హోల్డర్ కింద. ఎస్ సార్. ఆ తర్వాత ఎవరినైతే షేర్ హోల్డర్స్ కింద కన్ఫర్మ్ చేసుకుందో వాడికి అలాట్ చేస్తే షేర్స్. ఓకే సార్. రైట్. అప్పుడు అందుకనే ఫస్ట్ అప్లికేషన్ మనీ 50,000 షేర్స్ మీద ఎంత అప్లికేషన్ మనీ 20 రూపీస్ చెప్పాడు. 20 rupees సార్. సో కాబట్టి బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు అప్లికేషన్ మనీ టు షేర్ క్యాపిటల్. షేర్ క్యాపిటల్ అకౌంట్. జనరల్ గా అయితే ఇది ఫస్ట్ రాస్తాం, కానీ అప్లికేషన్ మనీలో ఫస్ట్ బ్యాంక్ రాయాలి. ఎస్ సార్. అలాట్మెంట్ మనీలో ఫస్ట్ డ్యూ రాయాలి. ఇక చూడు డ్యూ రాసింది. ఎస్ సార్. డ్యూ ఏంటి? అలాట్మెంట్ మనీ 50,000 ఇంటూ 35 రూపీస్ 35 rupees సార్. అంటే ఎంత? 17 lakh. 17,50,000. కానీ దానిలో 50,000 ఇంటూ 35 లో 10 రూపీస్ ప్రీమియం 25 రూపీస్ క్యాపిటల్. క్యాపిటల్ అకౌంట్. మరి 50,000 ఇంటూ 25 ఎంత అవుతుంది? 12,50,000. ఆ మిగిలిన 5 lakhs ఏంటి? సెక్యూరిటీస్ ప్రీమియం కి 10 ఇంటూ 50,000 సెక్యూరిటీస్ ప్రీమియం. ఏంటి అర్థమవుతుందా? ఎస్ సార్. ఈ డబ్బులన్నీ వచ్చేసాయని కూడా చెప్పాడు. బ్యాంక్ టు షేర్ ఈక్విటీ షేర్ అలాట్మెంట్ అకౌంట్. ఇవన్నీ ఈ ఎంట్రీస్ అన్ని కూడా ఎప్పుడు జరిగినాయి? 31st March 2012. అంటే బిఫోర్ రిడమ్షన్ జరగాలి. ఎస్ సార్. ఇప్పుడు నేను అబ్జర్వ్ చేసిన విషయం అంటే క్యాపిటల్ అకౌంట్ కి ఎంత రీప్లేస్ అయింది చూడు. 10 lakhs అప్లికేషన్ రూపంలో ప్లస్ 12,50,000 అంటే ఎంత? అలాట్మెంట్ 22,50,000 వచ్చింది. మనం ఎంత క్యాపిటల్ రిడీమ్ చేస్తున్నాం? 50 lakhs సార్. దానిలో ఎంత క్యాపిటల్ రీప్లేస్ అయిపోయింది? 22,50,000 అయిపోయింది సార్. ఇంకా ఎంత కావాలి? 27,50,000 సార్. అంతేనా? మరి 27,50,000 కి నేను ఫ్రెష్ ఇష్యూ చేయట్లేదు కాబట్టి ఆప్షన్ ఏంటి? రిజర్వ్స్ ని యూస్ చేయొచ్చు సార్. వెరీ గుడ్. నా దగ్గర ఉన్న రిజర్వ్స్ లో ఫ్రీ రిజర్వ్స్ ఏమున్నాయి? జనరల్ రిజర్వ్ ఉంది సార్. సింపుల్ జనరల్ రిజర్వ్ చాలా ఉంది కాబట్టి దాన్ని వాడేసి. ఎస్ సార్. అయిపోయిందని అర్థమైందా? ఎస్ సార్. సెక్షన్ 55 కండిషన్ సాటిస్ఫై అయిపోయిందా? అయింది సార్. కాబట్టి ఇంకేం చేయాలి? ప్రిఫరెన్షియల్ రీడీమ్ చేయాలి సార్. రీడీమ్ చేయాలి. ఫస్ట్ డ్యూ ఎంట్రీ, ఏదైతే ఇక్కడ ప్రీమియం ఉందో ఆ ప్రీమియం రైట్ ఆఫ్ చేయడానికి నా దగ్గర సెక్యూరిటీ ప్రీమియం ఉందా? సెక్యూరిటీస్ ప్రీమియం లేదు సార్. లేదా నాన్న? ఉంది నాన్న. 5 lakhs ఉంది సార్. 5 lakhs ఉంది సార్. దాన్ని వాడుకోవచ్చు. ఎస్ సార్. లేదు కొంతమంది సెక్యూరిటీ ప్రీమియం వేరే పర్పస్ కు వాడుకుందాం అని అనుకుంటే కంపెనీ ఫ్రీ రిజర్వ్స్ ని కూడా వాడుకోవచ్చు. అంటే లైక్ ఇంకా జనరల్ రిజర్వ్ చాలా ఉంది కదా, దాన్ని కూడా వాడుకోవచ్చు. కంపెనీ ఇస్తున్నా. ఓకే సార్. సెక్యూరిటీ ప్రీమియం ఉంది కానీ కంపల్సరీగా వాడాలని రూల్ ఏమీ లేదు. సెక్యూరిటీ ప్రీమియం కి ఒక్క పర్పస్ కాదు కదా, దాన్ని కంపల్సరీగా వాడడానికి 5 పర్పస్ ఉంటాయి. బోనస్ షేర్స్ వాడుకోవచ్చు, బైబ్యాక్ వాడుకోవచ్చు, ప్రీమియం రీపేమెంట్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ వాడుకోవచ్చు, ప్రీమియం రీపేమెంట్ ఆఫ్ డిబెంచర్స్ వాడుకోవచ్చు కదా. కేసెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి కంపెనీ ఇష్టం సెక్యూరిటీ ప్రీమియం వాడుకోవచ్చు, లేదా జనరల్ రిజర్వ్ నే
వాడుకోవచ్చు. దేన్ని రైట్ ఆఫ్ చేయడానికి? ఎస్ సార్. ప్రీమియం ని రైట్ ఆఫ్ చేయడానికి. రైట్ ఆఫ్ చేయాలి సార్. సో ప్రీమియం ఎంత ఉంది నాన్న ఇక్కడ చూడు, అబ్జర్వ్ చేయి. 2,50,000 సార్. సో 2,50,000కి మీరు జనరల్ రిజర్వ్ వాడాను, కానీ జనరల్ గా దీన్ని ఎక్కడి నుంచి వాడుకోవచ్చు కావాలంటే? సెక్యూరిటీస్ ప్రీమియం రిజర్వ్ కూడా వాడుకోవచ్చు. ప్రీమియం కూడా వాడుకోవచ్చు. అయిపోయింది సార్. సో దాన్ని బేస్ చేసుకుని మిగతా క్యాపిటల్ ఎంత ఉందని చెప్పగలమా లేదా? చెప్పొచ్చు సార్. ఏమైనా డౌట్ ఉంటే చెక్ చేసుకో, ఎంట్రీస్ అర్థమయ్యేలేదు చూసుకో. ఎస్ సార్. సో ఎవరికైనా ఏమైనా ఎంట్రీస్ డౌట్ ఉంటే అడగండి నన్ను. సో దీంతో మనకి కాంబినేషన్ మీద సమ్స్ కూడా కంప్లీట్ అయినాయి. పార్ట్లీ పేడ్, ఫుల్లీ పేడ్ మీద కూడా కంప్లీట్ అయింది. సో రిమైనింగ్ కేసెస్ మనం నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేద్దాం. ఈ క్లాస్ ఇక్కడతో ఆపుతున్నాను. సో గ్యాప్ ఒక టైం ఇస్తున్నాను. దేనికోసం? నేను చెప్పిన సమ్స్ ని నోట్స్ లో నీట్ గా రికార్డ్ చేయండి. బ్యాలెన్స్ షీట్స్, ఎక్స్ట్రాక్ట్స్ అవి కరెక్ట్ గా ప్రిపేర్ చేయండి. నోట్స్ ప్రాపర్ గా ఫిల్ చేసుకోండి. రైట్. సో నెక్స్ట్ క్లాస్ లో రిమైనింగ్ చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.